ఇలా చేస్తే ఇంకా మన యంగర్ జనరేషన్ ఏమైపోవాలి? వేర్ ఇస్ ద నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ ద ఇండియా? జస్ట్ ఒక టీ స్టాల్ అండ్ పక్కన ఫుడ్ స్టాల్లోనే ఎంతమంది యంగర్ జనరేషన్ వచ్చి ఎవ్రీ డే ఇలా జంక్ తింటున్నారు. నాకు జస్ట్ బయట నుంచి చూడడానికి అది ఎంత అన్హైజీనిక్గా ఉందో కనిపిస్తుంది. అలాంటిది హ్యాపీగా కూర్చొని అక్కడ చెత్త ఫుడ్ అంతా, డీప్ ఫ్రైడ్ ఫుడ్ అంతా తిని బజ్జీలు తినేసి వెళ్ళిపోతున్నారు. ఆఫీసెస్లో, స్కూల్స్లో, కాలేజెస్లో కంప్లీట్ డే ఎగ్జాస్ట్ అయిపోయి ఈవినింగ్ అలా రిలాక్స్ అవుదామని ఇలా జంక్ ఫుడ్ తింటే రిలాక్సేషన్ మీ బ్రెయిన్కి గట్టికి కాదు. మనం గట్ని ఎంత బాగా చూసుకుంటే బ్రెయిన్ కూడా అంతే రిలాక్సేషన్ అవుతుంది. ఇలా గట్లో చెత్త ఫుడ్ పడేసి బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది మాత్రం అనుకోకండి. ఇలా రిలాక్స్ అవ్వడానికి హెల్దీ ఫుడ్ కూడా తినొచ్చు. మార్నింగ్ బాక్స్ ప్యాక్ చేసుకునేటప్పుడు ఈవినింగ్ హెల్దీ స్నాక్స్ ప్యాక్ చేసుకోండి. మక్కన రోస్ట్ చేసుకోవడానికి 10 minutes కూడా పట్టదు. మీకు డ్రై ఫ్రూట్స్ ప్యాక్ చేసుకోవడానికి, ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి 5 minutes కూడా పట్టదు. ఈవినింగ్ ఇంకొక బాక్స్ తీసుకోండి. అదే సేమ్ ప్లేస్లో ఒక పార్క్కో ఎక్కడికో వెళ్ళి అలా వాకింగ్ 5 minutes వాకింగ్ చేసి అలా ఎక్సర్సైజ్ అయిపోతుంది. మనం అనుకుంటే ఎన్నో చేయొచ్చు. రిలాక్సేషన్ పేరుతో ఇలా హెల్త్ స్పాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు.